బీఆర్ఎస్ చేపట్టిన శాంతి ర్యాలీని అడ్డుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. శాంతి ర్యాలీ చేస్తున్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యమే తమ 7వ గ్యారంటీగా చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. నిర్బంధాలకు భయపడమని, సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగదన్నారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. మరిన్ని వివరాలు అజయ్. మనం చూసుకోవచ్చు, ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈరోజు బీఆర్ఎస్ ఒక శాంతి ర్యాలీని నిర్వహించి తలపెట్టింది. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సికింద్రాబాద్ ప్రాంతం పరిధిలో ఎక్కడైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆ పరిధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇళ్లలోనే నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, కొంతమంది రోడ్లపైకి వచ్చిన వారిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక్కడ నుండి ర్యాలీగా వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఇక్కడనే అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ముందుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ లష్కర్ సమితి అప్లికేషన్ పెట్టుకోవడం, దానికి అనుమతి ఇవ్వడం, ఈరోజు 10:40కి ఏదైతే లష్కర్ సాధన సమితికి సంబంధించి ఒక గ్రూప్ మెసేజ్ రావడం జరిగింది. 10:40కి